వెల్కమ్ టు కీ కలర్స్. యాక్టింగ్ తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే హీరోయిన్ కి ఓ పెద్ద మహిళ షాక్ ఇచ్చింది. కాన్ఫిడెన్స్ మాత్రమే కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చూపించి ఇన్స్పైర్ చేసింది. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న అమ్మడు ఇప్పుడు ఈ తెలుగు మహిళ గురించి తెగ చెబుతోంది. ఇంతకీ ఏంటా స్టోరీ చూద్దాం రండి. దిస్ ఇస్ కీ కలర్స్. పాపులర్ పర్సనాలిటీస్ మాట్లాడితే మామూలు విషయాలు కూడా పాపులర్ అయిపోతాయి కదా. మహేష్ బాబు సినిమాలో యాక్ట్ చేస్తున్న ప్రియాంక చోప్రా ఇలాంటి కిక్కే ఇచ్చింది మన తెలుగు వాళ్ళకి, మరీ ముఖ్యంగా వైజాగ్ వాళ్ళకి. రోడ్డు మీదో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు పళ్ళు, వాటర్ బాటిల్స్ లాంటివి కొంటూ ఉంటాం. అందులో పెద్దగా వింతేం లేదు. కానీ అలా పళ్ళు అమ్ముతూ వచ్చిన ఒక ఆవిడ హాలీవుడ్ హీరోయిన్ని ఆశ్చర్యపరచడమే ఇక్కడ అస్సలు పాయింట్. ఎస్, ప్రియాంక చోప్రా ఆశ్చర్యపోయింది కాదు, షాక్ అయ్యింది. ఆ మాట ఆమె చెప్పింది కూడా. రోడ్డు మీద జామకాయలు కొనుక్కొని 200 నోటు ఇచ్చి చిల్లర నువ్వే ఉంచుకో అని ప్రియాంక చెప్పింది. అబ్బే అక్కర్లేదు, చిల్లర తెస్తా ఉండు అని చెప్పి మహిళ చుట్టూ చూసింది. ఎక్కడా చిల్లర దొరకలేదు. అంతే, వెంటనే ఇంకొన్ని కాయలు కూడా ఇచ్చేసి ఇవి తీసుకోండి, మీ డబ్బులకి సరిపోయింది అని చెప్పింది. అది చూసి ప్రియాంక ఆశ్చర్యపోయింది. ఊరికే డబ్బులు తీసుకోవడం ఇష్టం లేక జామకాయలు ఇచ్చింది నాకు. ఇలాంటి కష్టాన్ని నమ్ముకున్న వాళ్లే మనకి జీవితం విలువ ఏంటో చెబుతారు అని ప్రియాంక చోప్రా ఎమోషనల్ అవుతోంది. ఇది అసలు పాయింట్. రీసెంట్ గా జరిగిన ఈ ఘటన మీద చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇదంతా పబ్లిసిటీ గిమ్మిక్ అని కొందరు అంటుంటే, ప్రియాంక చెప్పడం వల్ల ఆ మహిళకు వచ్చిన లాభం ఏముంది అని ఇంకొందరు మాట్లాడుకోవడం కనిపిస్తోంది. బాస్, కానీ పాయింట్ అది కాదు. తెలుగు వాళ్ళ టెండెన్సీ ఎలా ఉంటుంది, ఆలోచన ఎలా ఉంటుంది అనేదైతే అందరికీ తెలిసింది కదా. అది పాయింట్. ప్రియాంక చోప్రా అమెరికాలో సెటిల్ అయిపోయిన ఇండియన్ యాక్ట్రెస్. ఆల్రెడీ తెలుసు మనకి. ఎప్పుడో 20 ఏళ్ల నాడు 1-2 తెలుగు సినిమాల్లో కూడా నటించడం, అవి రిలీజ్ కాకపోవడం లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు బాలీవుడ్ని కూడా దాటేసి హాలీవుడ్ లెవెల్ అందుకుంది. మామూలుగానే హిందీ వాళ్ళకి తెలుసు సినిమా అంటే ఏదో మూల చిన్న చూపు ఉంటుంది. ప్రియాంక కూడా అలాంటిదే. RRR సినిమాకు ఆస్కార్ వచ్చినప్పుడు ఆ విషయం అందరికీ అర్థమైంది. తమిళ సినిమాకు అవార్డు వచ్చింది అని ప్రియాంక మాట్లాడడం అందరూ చూశారు. చిత్రమైన విషయం ఏంటంటే ఇదే, ప్రియాంక రామ్ చరణ్తో తుఫాను అనే హిందీ సినిమాలో యాక్ట్ చేసింది. అది తెలుగులో కూడా తీశారు, రిలీజ్ చేశారు. అంటే ఆమెకి తెలిసినా కానీ చిన్న చూపు, పట్టించుకొనితనం ఉన్నాయి అనుకోవాలి. ఇప్పుడు ప్రియాంక చోప్రాను ఏరి కోరి రాజమౌళి హీరోయిన్ గా తీసుకున్నాడు. మహేష్ బాబుతో తీస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్. ఇంటర్నేషనల్ అప్పీల్ ఉండటం, ఇండియన్ కనెక్ట్ ఉండటం ప్రియాంకకు కలిసి వచ్చింది అనేది ఇక్కడ లాజిక్. ఇదంతా సరే, ఇదే సినిమా షూటింగ్ అటు ఒడిస్సాలోను ఇటు ఏపీలోను కొన్ని ప్రాంతాల్లో ఓ స్కెడ్యూల్ ఇప్పటికే జరిగింది. అందులో యాక్ట్ చేయడానికి వచ్చినప్పుడే ఈ జామకాయ ఎపిసోడ్ జరిగింది. ఇప్పుడైతే ఒక మాట ఖచ్చితంగా అనుకోవచ్చు, తెలుగు హీరోతో తెలుగు సినిమాలు చేసినా మర్చిపోయినట్టుగా మాట్లాడిన ప్రియాంక ఈ జామకాయలు అమ్మే మహిళ ఎఫెక్ట్తో ఇక తెలుగు వాళ్ళని, తెలుగు నేలనైతే మర్చిపోదు కదా. ఇది ఇంతటితో అయిపోయింది అనుకోలేం. ఎందుకంటే సినిమా షూట్ ఇంకా పూర్తి కాలేదు, ప్రమోషన్ కూడా మొదలు కాలేదు. ఈ జర్నీలో ఈ జామకాయల విషయాన్ని ప్రియాంక చెప్పడం, మనం వినడం అనేది ముందు ముందు కూడా ఉండబోతోంది ఖాయంగా. మీరేమంటారు? ఒక మహిళ చేసిన పనికి మన తెలుగు మెంటాలిటీని ప్రపంచానికి చాటి చెప్పింది అంటారా? సరే, మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్.